హాయ్ అండి. నమస్కారం అందరికీ. స్మార్ట్ తెలుగింటి అమ్మాయి ఛానల్‌కి స్వాగతం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రైని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. అంతకన్నా ముందుగా ఫిష్‌ని ఈ విధంగా శుభ్రంగా కడిగి ఇలా సన్నగా కట్ చేసి ఉంచుకోవాలండి. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. చిటికెడు పసుపు వేసుకోవాలి. 1½ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. పసుపు ఉప్పు వేసుకొని బాగా కలిసేలాగా పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలండి. వాటర్ అనేది లేకుండా చూసుకోవాలండి. ఈ విధంగా ఉండాలి. ఉప్పు పసుపు పట్టేలా కలుపుకున్న తర్వాత 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, కొంచెం ఫ్రైకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి, కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా పీసెస్గా అందులో వేసేసుకోవాలి బాండీలో. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. రెండు వైపులు తిప్పుకుంటూ ఫ్రై చేయాలండి. ఇదిగోండి ఈ విధంగా కలర్ రావాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి, తీసేసుకుందాం. ఇప్పుడు ఫ్రై అయినాయండి ఇవి కూడా. మరోసారి వేసి చూపిస్తున్నాను. ఇలా స్పూన్తోనే వేయాలండి. ఆయిల్ బాగా వేడిగా ఉంటుంది కదా, ఆయిల్ అనేది చిల్లుతుంది. ఒక్కొక్కటిగా వేసుకోవాలి, లేకపోతే అతుక్కుపోతాయి. ఫ్రై అయిపోయినాయండి. తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండీలోనే మసాలాను రెడీ చేసుకుందాం. ఆయిల్ సరిపోతుందండి, ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. 2 స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ ఉప్పు. మసాలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టిన పీసెస్ని వేసేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఈ విధంగా కలుపుకుంటే మనకు విరిగిపోదండి, చాలా బాగా ఫ్రై అవుతుంది ఫిష్ అనేది. మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకోవాలి ఫైనల్. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఫిష్ ఫ్రై చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే ఫిష్ ఫ్రైని రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది, అది క్లిక్ చేస్తే సబ్స్క్రైబర్ అవుతారు. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.